ఏంటండి వీళ్ళు ఇంకా రావట్లేదు? నువ్వేం టెన్షన్ పడకు మహా, వాళ్ళు వచ్చేస్తారు. శౌర్యాన్ని తప్పకుండా తీసుకొస్తారు. మాధవ, ఏంటి శౌర్య ఇది? ఎందుకు ఇలా చేసావు? నిన్నడిగే కదా సంబంధం ఖాయం చేసావు. నీ అనుమతితోనే కదా నిశ్చితార్థాలు పెట్టుకున్నావు. నువ్వు ఇష్టం అంటేనే కదా ఇదంతా చేసావు. అప్పుడు అన్నిటికీ సరే అని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? నువ్వంటే మా నమ్మకం అని అనుకున్నాం, కానీ నువ్వే మా అవమానం అవుతావని మేమెప్పుడూ అనుకోలేదు. నిశ్చితార్థానికి ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి బ్యూటీ పార్లర్ వరకు వెళ్ళొస్తానంటే దగ్గరుండి మరీ సాగనంపాము. ఇంటికొచ్చి మళ్ళీ వెళ్ళిందంటే అప్పుడు కూడా నమ్మాం. అంత నమ్మకం నువ్వు అంటే మాకు. కానీ మా నమ్మకాన్ని నవ్వులు పాలు చేశావు. ఇది నీకు బాధగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మేము తట్టుకోలేకపోతున్నాం. చిన్నప్పటి నుండి నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాను. నా చెల్లెలు కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. తెలిసి తెలియని వయసులో ఆ కాలితో గుండెల మీద తన్నుతుంటే నవ్వొచ్చేదమ్మా. కానీ ఇలా పెద్దయ్యాక ఇలా గుండె మీద తంతావని ఏనాడు అనుకోలేదు. ఎందుకిలా చేశావని అడిగినా నీ దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే, ప్రేమించాను. నీ ప్రేమ కోసం మా ప్రేమను పక్కన పడేసి నీ ఇష్టం కోసం ఈ ఇంటి పరువుని వీధిలో పడేశావు. చాలమ్మా, చాలా బాగా బుద్ధి చెప్పావు. అయినా నువ్వు ప్రేమించిన వాడు ఎవరి కొడుకో తెలుసా? అతనెవరో ఏంటో తెలియకముందే ప్రేమించానన్నయ్య. ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణం తీస్తా. రాఘవ, రే, మాకు మధ్య ఏం జరిగిందో నీకు తెలియదు. ఎందుకు మీ అమ్మ కోపం తెప్పిస్తావు? జరగదని చెప్తుంది కదా. లేదు డాడ్, నేను అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. నాకు అమ్మాయి కావాలి డాడ్. తను లేకుండా నేను బ్రతకలేను. ఏం మందు పెట్టారా వాళ్ళు నీకు? ఎందుకు దానికోసం మమ్మల్ని కాదంటున్నా? ప్లీజ్ మమ్మీ, నా మాట విను మమ్మీ. తనక్కడ ఏడుస్తూ ఉంటుంది మమ్మీ. ఏంట్రా వినేది? ఇక ఈ విషయంలో నీ మాటే కాదు, ఆ దేవుడి మాట కూడా విన్ను. ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. మమ్మీ, ఈ పెళ్లి జరగదు కాక జరగదు. పోలోపలికి. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ. మమ్మీ డోర్ తీ మమ్మీ. మమ్మీ ప్లీజ్. మమ్మీ ప్లీజ్ మమ్మీ, డోర్ తీ మమ్మీ. మమ్మీ. ఏ భూమి, నువ్వు నీ బావ నీ మొగుడు అందరూ కలిసి నా కొడుకు జీవితంతోనే ఆడుకోవాలని చూస్తారా? నా పరువు తీశారు, నాకు రావాల్సిన డబ్బును రాకుండా చేశారు, నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇన్ని చేసింది చాలదని ఇప్పుడు నా కొడుకునే నా నుంచి లాక్కుందామని చూస్తారా? వదలను.
మీలో ఏ ఒక్కరిని వదలను. యమ్మా, ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే భయపడతారు. అలాంటిది నువ్వు చదువుకుంటానంటే అడ్డు చెప్పావా? నువ్వు ఉద్యోగం చేసుకుంటానంటే అడ్డు చెప్పావా? ఎందుకు? నమ్మకం. మా చెల్లెలు తప్పు చేయదన్న నమ్మకం. ప్రేమించడం తప్పని నేను అనట్లేదు. కానీ ఆ అబ్బాయి ఎవరు, అతని కుటుంబం ఎలాంటిదో తెలుసా నీకు? కాసేపట్లో నిశ్చితార్థం అని తెలిసి కూడా అన్నయ్య బయటికి వెళ్తానంటే కాదనకుండా పంపించావు. ఎందుకు? నీ మీదున్న నమ్మకం, మా చెల్లెలు తప్పు చేయదని నీ మీదున్న ధైర్యం. కానీ నువ్వు మా నమ్మకాన్ని నవ్వులు పాలు చేసావు కదమ్మా. అందరి ముందు మా పరువు తీసేశావు. చేసిన ఘనకార్యాలు ఇక చాలు. నువ్వు ఏ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. అసలు గడప దాటి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. రాఘవ, ఇప్పుడు కొట్టడం వల్ల తిట్టడం వల్ల పోయిన పరువు తిరిగి వస్తుందా? అది తన తప్పు కాదు, తన వయసు తప్పు. అర్థమయ్యేలా చెప్పాలి. కొట్టి తిట్టి మన బిడ్డని మన కంట్రోల్లో పెట్టుకోవాలే తప్ప సమస్యని పెద్దది చేసుకోకూడదు. మీ ఇష్టమే నా ఇష్టం అంటూ అందర్నీ నమ్మించి ఇలాంటి దిక్కుమాల పనిచేసిందే. పోయి ఆ దరిద్రపు దాని కొడుకుని పెళ్లి చేసుకోవాలని చూసిందే. ఇంకా దీని మాటలు నమ్ముతారా? జరిగిన దాని గురించి ఆలోచించడం ఇప్పుడు అవసరమా అమ్మా? సౌర్య, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. ఎవరికిచ్చి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలనేది మేము ఆలోచిస్తాం. మమ్మల్ని కాదని నువ్వు ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా చెల్లెలివని కూడా చూడను. నువ్వు వేరే ఎవరినైనా ప్రేమించుంటే కాస్త ఆలోచించేవాళ్ళం. ఆ రుద్రాణి కొడుకుని ప్రేమించావు. నిన్ను అడ్డం పెట్టుకుని తనని ఏదో చేయాలనుకున్నామని మమ్మల్ని అడ్డమైన మాటలు అంది. ఆ మాటలు పడ్డం మాకు అవసరమా? అది నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో అని నాకే భయం వేస్తోంది. తనని లోపలికి తీసుకువెళ్ళు. పద. ఈ విషయం తెలిసి కూడా నేను చెప్పలేకపోయానే. ఆనాడే చెప్పుంటే పరిస్థితి నాడు ఇంతవరకు వచ్చేదే కాదు. ఈ ఇంటి పరువు పోవడానికి అదెంత కారణమో నేను కూడా అంతే కారణం. మమ్మీ డోర్ తీ. మమ్మీ నేను చెప్పేది విను.